హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాడి ఐడియాస్. ఈరోజు ఏంటంటే మరికొన్ని మీషో నుంచి తీసుకున్న కొన్ని గౌన్లు, అలాగే టాప్లు అనేవి రివ్యూ చేస్తున్నానండి. ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే దీంట్లో చాలా అంటే అన్నీ రీసెంట్‌గా తీసుకున్నవే. రీజనబుల్ ప్రైస్‌లో తీసుకున్నానండి. ప్లీజ్ అండి ఒక్కసారి సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది గౌన్ టైప్ అనమాట. ఇదైతే నాకు భలే నచ్చిందండి. అంటే సింపుల్‌గా ఉంది, క్లాసీగా ఉంది. కాలేజ్‌కి వెళ్ళే పిల్లలకైతే మంచిగా సెట్ అవుతుందనమాట. అయితే రౌండ్ నెక్ ఇచ్చారు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఫ్రంట్‌కి ఇదిగోండి యోక్ పార్ట్‌లోన ఇలా ఇచ్చారనమాట స్టిచ్ చేసి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కదా! అలాగే నడుం దగ్గర ఏంటంటే ఎలాస్టిక్ ఇచ్చారు. హ్యాండ్స్ స్లీవ్‌లెస్సే. స్లీవ్‌లెస్ పైన రఫుల్ హ్యాండ్స్ లాగా ఉన్నాయన్నమాట. స్లీవ్‌లెస్ కనిపించకుండా ఉండడం కోసం. ఇప్పుడు అదే కదా స్టైలు. అంటే స్లీవ్‌లెస్ ఇచ్చి దానిపైన హ్యాండ్స్ అనేవి రఫుల్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇది నేను బేబీ పింక్‌లో తీసుకున్నానండి. ఇది బేబీ పింక్ అని చెప్పలేము, అలాగే డార్క్ పింక్ అని చెప్పలేము. ఆ తర్వాత ఇది వీడియో నేను ఆల్రెడీ చేశానండి, సెపరేట్గా సింగిల్గా చేశాను ఈ టాప్కి, పర్పుల్ టాప్కి. అయితే ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, వంకాయ కలర్లో. అస్సలు చాలా ఎక్సలెంట్గా ఉందనమాట. ఫస్ట్ది రేట్ చెప్పలేదు కదా, నేను 250కి అలాగొచ్చిందండి ఫస్ట్ టాపు. ఈ సెకండ్ టాప్ కూడా 300 లోపే వచ్చింది. ప్రైస్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. కోడ్స్ అలాగే కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అయితే ఈ టాప్ విషయానికి వస్తే ఫ్రంట్ యోక్ పార్ట్ మాత్రం బాగుందండి. చూడండి ఎలా ఇచ్చాడో, చాలా బాగుంది. ఫ్రంట్కి ఓన్లీ యోక్ పార్ట్లో అలిగిచ్చాడు, కిందకి అంచులు అలాగే ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఆ తర్వాత ఈ టాప్ విషయానికి వస్తే ఇది నేను ఫోటో పెట్టిన ప్రతిసారి అందరూ అడుగుతూనే ఉంటారు ఎంత బాగుందో. అంటే నేను అలా పెయిరప్ చేసుకున్నాను అనమాట. దీనికి ఏంటంటే స్లీవ్లెస్, అంటే మామూలుగా కూడా హ్యాండ్స్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ థ్రెడ్స్ లాగా ఇచ్చారు. ఇదేంటంటే బీచ్ వేర్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను తీసుకున్నది కూడా బీచ్ కోసమే, వెళ్ళినప్పుడు వేసుకున్నాను, బీచ్కి వెళ్ళినప్పుడు. కాకపోతే మరి అంత అంటే స్లీవ్లెస్ కాదు, అలాగే తాళ్ళు ఉన్నాయి కదా థ్రెడ్స్ లాగా, అవి వేసుకొని మనం బయటకు వెళ్ళలేం కదా. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. బీచ్ వేర్కి కూడా సరిగ్గా సెట్ అవుతుంది కదా, తీసుకుందాం నచ్చింది అనుకున్నా. మళ్ళీ స్లీవ్లెస్ కదా ఎలా అనుకొని ఆలోచించేటప్పటికి మీషోలోనే నేను జీన్ కలర్ది ఒక కోట్ అనేది తీసుకున్నానండి. సరిగ్గా పెయిరప్ చేశాను, సరిగ్గా సెట్ అయింది. అందరూ అడుగుతూనే ఉంటారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇదిగోండి దానిపైన కోటు మీషోలోనే తీసుకున్నాను. ఇంతకీ ఆ బీచ్ వేర్ కాస్ట్ చెప్పలేదు కదా, అది కూడా దాదాపు 280 270 పడిందండి. ఎంత అన్నీ రీజనబుల్ ప్రైసెసే కదా. దానిపైకి ఇలా కోట్ అనేది తీసుకున్నాను. ఇదేంటంటే డార్క్ బ్లూలో తీసుకోలే, లైట్ బ్లూలో తీసుకున్నాను. నాకు ఈ కలర్ అనేది నచ్చిందనమాట. ముందుకి గుండీలు అనేవి ఇచ్చారు, అవి స్టైల్కి ఇచ్చారా లేదా పెట్టుకోవడానికి కూడా అవుతుందా అని చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. ఇది 239 ఎంతోనండి. అన్నీ 300 లోపే నేను చూపించేవన్నీ. ఇప్పుడు చూపించే టాప్లైనా ఏవైనా సరే 300 లోపే అనమాట. ఇదిగోండి దానిపైనకి ఇది పెయిరప్ చేశాను అనమాట. మీరు కూడా వేసుకోవాలి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటాయి కదండి. ఏదైనా అకేషన్ అయినా సరే, లేదంటే బయటకి వెళ్ళినా సరే, సింపుల్గా వెళ్ళిపోవాలి అంటే ఇవి ఉంటే సరిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే ఇది లాంగ్ గౌన్ అనమాట. ఇది కూడా నాకు పర్పుల్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనండి, అందుకే అన్నీ ఆ కలర్లోనే మీకు కనిపిస్తాయి. ఇదేంటంటే లాంగ్ గౌన్ లాగా వస్తుంది. దీనిపైకి ఏ అవసరం లేదు, అంటే చున్నీ గిన్ని ఏం అవసరం లేదు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. నేనేంటంటే బాగా నచ్చితే ఇంకా వదలబుద్ధి కాకపోతే తీసుకుంటాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్లోరల్ వచ్చింది, అలాగే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు కిందకి ఇలా బుట్టలాగా రావడం అంటే కొత్తగా ఉంది కదా, అలాంటి హ్యాండ్స్ అనమాట. ప్లెయిన్గా ఇవ్వకుండా కొంచెం బుట్టలాగా ఇచ్చారనమాట. ఇది కూడా సూపర్ క్వాలిటీ, చాలా బాగుంది. ఇది కూడా అండి 350 అలాగ పడి ఉంటుందండి, అంతే, ఎక్కువ పడదు. ఆ తర్వాత ఇది కూడా ఫ్లేర్ అనేది చాలా ఇచ్చారు, అదే చూపిస్తున్నాను. మొత్తం ఫ్లేర్ చాలా పెద్దగా ఇచ్చారనమాట. రివ్యూస్ కూడా బాగున్నాయి, అందుకు తీసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే జీన్ పైకి ఒక టాప్ అనేది తీసుకున్నానండి. ఇది ఓన్లీ 170 అనుకుంటా.
ఓన్లీ 170 ఈ టాప్. కాకపోతే ఇది కాటన్ కాదండి, క్రీప్ క్లాత్ ఇది. అంటే స్మూత్గా ఉంది. సమ్మర్లో అయితే మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. జీన్ పైకి ఇది వేసుకుంటే ఇంకా అంటే ఫ్రీగా ఉంటుంది, అంత గుచ్చుకున్నట్టు ఏం ఉండదనమాట. మెత్తగా ఉంది క్లాత్. ఇదేంటంటే బ్లూ ఉంటుంది కదా, డార్క్ బ్లూ వైట్ అనమాట. మొత్తం చెక్స్ లాగా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, రౌండ్ నెక్. ఇది కూడా బాగుందండి. 177కి ఏం వస్తుంది చెప్పండి, ఒక టాప్ వస్తుంది. ఆ తర్వాత ఇంకో లాంగ్ గౌన్ లాంటిది అనమాట. ఇది మొత్తం బ్లాక్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. ఇది చెప్తే నమ్మరు, ఇంకో వెబ్సైట్లో చూసానండి, ఇదే టాపు 577 రూపీస్ అండి. ఇది అసలు అంటే నార్మల్ టాపే, ఇంకా ఏం హెవీగా ఏం లేదు, కానీ 577 అండి ఇంకో వెబ్సైట్లో. కానీ మీషోలో ఎంతకు వచ్చింది అంటే 277 కండి. నమ్ముతారా? 300 డిఫరెన్స్ అండి. అంటే మనం క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకు రివ్యూస్ చెక్ చేసి, అలాగే రివ్యూస్ చెక్ చేసి క్వాలిటీ ఎలాగుందో చూసి, మనకి సేల్ ఉంటాయి కదండి, డిస్కౌంట్లు పడుతుంటాయి, అలాంటప్పుడు తీసుకుంటే మనకు అవసరం ఉన్నవి పనికొస్తాయి అన్నమాట. నేనైతే అలానే చేస్తాను. అందుకే మీకు ఈ ఛానల్లో అలాంటి ప్రొడక్ట్సే వస్తాయి, తక్కువలోన మంచి క్వాలిటీతో వస్తాయి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఇది మొత్తం ఏంటంటే ఇది సేమ్ అండి, స్లీవ్లెస్ ఇచ్చారు, పైన యోక్ పార్ట్ దగ్గర ఇలాగ ఫ్లేర్ ఇచ్చారు.